అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఇప్పుడు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అనేటువంటిది హరిహర వీరమల్లు క్యారెక్టరు లో రొమాంటిక్ పార్ట్ కూడా ఉంది. రొమాన్స్ ఇస్ దేర్ హీరోయిన్ ట్రాక్ అమ్మాయితో చేసినటువంటిది. ఎంత హీరోషియస్గా చూపించినప్పటికీ అదర్ సైడ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో. హరిహర వీరమల్లు అంటే ఇదేదో ఒక ఫైట్ ఫిల్ము, యాక్షన్ ఓరియంటెడ్ హిస్టారిక్ ఫిల్మ్ అనేటువంటిది. హౌ ద అదర్ పార్ట్ ఈజ్ బ్యాలెన్స్డ్? ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. టూ మచ్గాను ఉండదు, లేకుండానూ ఉండదు. చాలా బ్యాలెన్స్గా ఆయన ఇమేజ్కి తగ్గట్టేనే ట్రీట్ చేసాం. ఇప్పుడు ఒక జనరల్గా ఏంటంటే ఒక పీరియడ్ ఫిల్మ్ అనగానే ఒక డాగ్ ఫిల్మ్ లాగా ఉంటాయి చాలా సినిమాలు కదా. అట్లా కాకుండా రిచ్గా మేము ఈవెన్ సెట్స్ కూడా చూడండి. ఆ రోజుల్లో మార్బుల్ ప్యాలెస్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అంటే పాత సినిమా అనగానే పాత గ్రేగా అలా కాకుండా కంటికి చోట విందుగా అలా కలర్ఫుల్గానే ఉంటుంది సినిమా. అట్లాగే ఆయన డిగ్నిటీకి ఏమాత్రం తగ్గకుండా ఎక్స్ట్రా వెకిలి వేషాలు లేకుండా చాలా జాగ్రత్తగానే ట్రీట్ చేసాం. జనరల్గా సినిమా అనేలాకి ఎంటర్టైన్మెంట్ కావాలి, అంటే కథ అలా ఉంది కాబట్టి దానికి చాలా బ్యాలెన్స్గా సినిమా చేసాం. ఇప్పుడు సాంగ్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కీరవాణి గారి మ్యూజిక్ అనేటువంటిది ఇట్ హ్యాస్ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్, అందులో సందేహం లేదు. అందులో చంద్రబోస్ గారు రాసిన పాట కానీ మిగతా అన్ని పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా రాంబాబు గోశాల రాసినటువంటి అసురుడు అనేటువంటి సాంగ్ ఈయన క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తాలూకు స్టేచర్ను కూడా దృష్టిలో పెట్టుకొని రాయించారా? ఆ పాటకి చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే మామూలుగా ఆయన ఒక హీరో మీద చేసేటువంటి హీరో ఎలివేషన్ సాంగ్స్ అనేటువంటి ప్రతి సినిమాలో ఉంటూనే ఉంటాయి. ఈ సాంగ్ని పర్టికులర్గా ఎలా డిజైన్ యాక్చువల్గా ఈ సినిమాలో ఈ సాంగ్ కాదండి, ఈ సాంగ్ కాదు, సాంగ్ కోసం చేయలేదు. దీనికి ఈ క్రెడిట్ ముగ్గురికి ఇవ్వాలి. ఒకటి అంత బాగా మ్యూజిక్ బ్రహ్మాండంగా చేసిన కీరవాణి గారికి, అసలు దీన్ని ఇలా చేసి ఇలా వాడాలని చెప్పిన జ్యోతికృష్ణకి, అంత పవర్ఫుల్గా రాసిన రాంబాబు గోశాలకి. తను ఈ ఒక సీక్వెన్స్కి ఒక ఫోర్స్ కావాలని ఇక్కడ దాని మీద ఒక పవర్ఫుల్గా రాయిస్తే బాగుంటుందని అనుకుని గోశాలకు చెప్తే అది ఆ విజువలైజేషన్ చూసి దాన్ని పవర్ఫుల్గా రాశాడు. అది రాసిన తర్వాత అది కీరవాణి గారికి తెలియదు. సరే ఇది అంటే ముందు ట్యూన్ కంపోజ్ చేస్తారు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. సరే ఇది బాగుంటుంది అది చూసుకుంటే ఆయన చూసి చాలా బాగుందని పిలవమని పిలిచి చూసి ఆయన ఎక్స్ట్రాడినరీగా దానికి మ్యూజిక్ చేశారు. చేసి దాన్ని కంపోజ్ చేస్తే ఆ సిచ్యువేషన్కి ఆ షార్ట్స్కి తను ప్రివిలైజేషన్, అది లిరికల్ వీడియో కదా, లిరికల్లో కొన్ని షార్ట్లు చూపిస్తాం, కొంత మిగతా లిరికల్గా ఆ స్టిల్స్ ఆ సీక్వెన్స్లు అన్నీ చేస్తాం. చేసిన తర్వాత అతను చాలా బాగా నచ్చి కీరవాణి గారు ఆయనకి విశ్వంబరకు ఇంకో సాంగ్ ఇచ్చారు. ఇంకో సాంగ్ ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే అది ఆ పాట ఆ పర్టికులర్ మ్యూజిక్ అదంతా ద సిగ్నేచర్ ఆఫ్ హరిహర వీరమల్లు అయింది. అయితే ఈవెన్ యాంథమ్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నట్టుగా తయారైంది. ఈవెన్ ఇది మన హీరో గారికి కూడా తెలియదు. అంటే ఇది సాంగ్ గా షూట్ చేయలేదు కదా, సీక్వెన్స్ మీద షూట్ చేసిన షార్ట్స్ మీద. తర్వాత మీరు చూసుంటారు వీళ్ళు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే షూటింగ్ లో ఉంటే తీసుకెళ్ళి చూపిద్దామని వెళ్ళాం. అంతకుముందు సాంగ్ పంపించాం. బిగినింగ్ చాలా లాంగ్ హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ అంతసేపు ఉంటే ఎవరికి ఓపిక ఉండదు. ఆయన విన్నారు లేదు కూడా తెలియదు. సరే సాంగ్ అంటే సాంగ్ అన్నారు. సరే చాలా కష్టపడి చేశారు కీరవాణి గారు, మేము చేసాం, ఒకసారి చూడండి సార్ అంటే సరే పెట్టి ల్యాప్టాప్ చూడటానికి విజువల్ ల్యాప్టాప్లో చూపించండి పెట్టారు. చూస్తూనే ఇంకొకసారి పెట్టని ఇక్కడి నుంచి పెట్టని మా ముందే 10-15 సార్లు చూశారు. చూసి లేచి జ్యోతికి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. చెప్పి వెళ్తూ మొబైల్లో పంపించమన్నారు. పంపించి తర్వాత ఆయన చెప్పింది మాకు తెలియదు 50 సార్లు చూసారంట. తర్వాత థియేటర్లో మిక్సింగ్కి వెళ్తే ఆ పక్కన షూటింగ్ జరుగుతుంటే థియేటర్లో కూడా చూసారు. చూసి కీరవాణి గారికి ఫోన్ చేసి వస్తుందని చెప్పి బుకే చాలు వెళ్ళి మమ్మల్ని రమ్మని ఆయన అప్రిషియేట్ చేశారు. అంత బాగా నచ్చింది ఆయనకి ఈ సాంగ్. చాలా బాగుందండి. అసలు సినిమాకి ఒక ఇదిలాగా ఉంది. అవును, పవర్ లేనాడికి రోషన్ లేనాడు కూడా తెప్పించాడు. అది గూస్ బంప్స్ అంటారు ఒకసారిగా, ఒక రోమాంచితమైనటువంటి. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కానీ ఆ సాంగ్ కానీ మాట వినాలి, వీరమల్లు చెప్తే మాట వినాలి అనేది కానీ అన్నీ ఇన్ని వచ్చినాయి కాబట్టి ఆ చివర్లో మాట వినాలి అన్నది చివర్లో చెప్పినప్పుడు ఒకసారి ఇలా కళ్ళు ఇలా ఎగరేస్తావు. అసలు చాలా అది ఎంత స్పార్క్లింగ్ ఉందంటే చాలా అన్ని. ఇప్పుడు 4 డైలాగులు ఉన్నాయి ట్రైలర్లో, 4 పర్ఫెక్ట్గా
పర్ఫెక్ట్గా అవును. ఆంది వచ్చేసింది. కానీ అవును. వీరమ్మలు చెప్తే మాట వినాలని కానీ అవును. ఇప్పుడు దాకా మేకలు తీసే పులిని చూశారు, చూసారు. అవును. ఇప్పుడు పులిని కొట్టే బెబ్బుల్ని చూస్తాను. కానీ అవును. పెట్టిన ఇంకెక్కడ పెద్ద డైలాగులు ఉన్న 4 నక్షన్ అలా ఉన్నాయి. అలాంటి ట్రైలర్, అలా విజువల్స్ అలా ఉన్నాయి కాబట్టి అవును. అంత అబ్లాజ్ ఉంది. ఓకే. సినిమా కూడా ఉమ్. ఇది ఒక అంతే. సినిమా వచ్చేలాగే నాకు పక్కన కళ్యాణ్ గారితో ఇంకోళ్ళు చూశారు. ఉమ్. ఆయన ఏం చెప్పారంటే, సార్ ఇది ఒక నాకు మెకనాజ్ గోల్డ్ చూస్తున్నట్టుంది ట్రైలర్ చూస్తే ఓ. అని చెప్పారు. సో సినిమా ఒక ఇండియానా జోన్స్ లాగా ట్రావెలింగ్ ఆ లెవెల్లో ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ప్రస్తుతం అయితే ట్రైలర్ లో కనిపిస్తున్న కంటెంట్ అది. అవును. ఇద్దరు అబ్బాయిల భవిష్యత్తు ఎలా ఉంది? హౌ వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి? మీ రవి బృందావన్ కాలనీ తర్వాత ఒక 20-30 సినిమాలు వచ్చినా చేయలేదు, 1-2 సినిమాలు చేసాడు. ఇప్పుడు బృందావన్ కాలనీ పార్ట్ 2 చేస్తున్నాం. ఓకే. ఆల్రెడీ 50% అయిపోయింది. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఫినిష్ చేస్తున్నాం. ఈ రన్నింగ్ లోపు రిలీజ్ చేస్తాం. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది సినిమా. పార్ట్ 2 అంటే తనే హీరో. తనే హీరో. అంటే పెద్ద అవుతాడా? లేదు మీరు చూడండి, మీకు తర్వాత చూపిస్తాం. ఇప్పుడే అప్పుడంటే యూత్ఫుల్ లవర్ బాయ్ అట్లాగే ఉన్నాడు. మన సినిమా చూస్తే నిజ జీవితంలో నిజంగా గర్ల్ ఫ్రెండ్ చనిపోయి వాడు హర్ట్ అయిన ఒక కుర్రాడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంటాడు, ఎలా ఉంటాడు, అలా ఈ సినిమా అట్లాంటి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి, అలా కథ చేయాలని చెప్పాను. దాన్ని ఫస్ట్ హాఫ్ రాశాడు. ఎక్స్ట్రాడినరీ, నేను నో కరెక్షన్ చెప్పలేదు. సెల్వరాఘవనే హిమ్సెల్ఫ్ తనే డైరెక్టర్. సేమ్ యూనిట్, సేమ్ యువన్ శంకర్ రాజా. ఆ సినిమా మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అని తెలుసు. దానికి తెలుగులో లిరిక్స్ అండ్ డైలాగ్స్ రిటర్న్ బై మీ. సో సేమ్ యూనిట్ చేస్తున్నారు. సో ఆ సినిమా చూస్తే కనెక్ట్ 5 నిమిషాల్లో కనెక్ట్ అయిపోతుంది. ఎప్పట్లో ఉండొచ్చు? ఈ రన్నింగ్లో రిలీజ్ చేస్తాం. స్టార్ట్ అయిందా షూటింగ్? 50% అయిపోయింది. సైలెంట్గా చేస్తాను. ఆ జ్యోతి కృష్ణ అసలు అన్కాంప్రమైజ్డ్ డైరెక్టర్ అని పేరండి. అవును. ఎక్కడా కాంప్రమైజ్ కాడు ఏ విషయంలో. నిర్మాత ఏం రత్నం గారు అయితే కావచ్చు, ఎవరైతే కావచ్చు, తను అనుకున్న ఎఫెక్ట్ ఇచ్చేదాకా వదిలిపెట్టడని అంటారు. ఈ సినిమా విషయంలో తను ఎలా హ్యాండిల్ చేశాడు? నిజం సార్, నేను శంకర్ లాగా డైరెక్ట్తో పోల్చలేదు, కానీ మెంటాలిటీలో శంకర్ తర్వాత మా జ్యోతిని చూశాను. అంటే షూటింగ్ జరిగేటప్పుడు కమలాసన్ గారు మాట అన్నారు, తప్పో రైటో తను అనుకున్న దాన్ని కన్ఫ్యూజ్ లేకుండా కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు అని ఫస్ట్ షెడ్యూల్లోనే కాంప్లిమెంట్ ఇచ్చారు కమలాసన్ గారు. అట్లాగే ఇంతమంది ఎవరేమన్నా నేనున్నా ఏమన్నా అసలు కాంప్రమైజ్ అవ్వడు. తను ఏమనుకున్నాడు అది చేస్తున్నాడు. దాన్ని ఏ విషయం అయినా సరే అసలు ఒప్పుకోడు. కానీ ఇవాళ సీజీ వర్క్లో చూస్తే అందరూ కళ్యాణ్ గారు కూడా డౌట్ అంటే అందరూ చెప్తారు అని క్వాలిటీ తీసుకురారు, ప్యాచ్గా ఉంటాయి, ఎలా ఉంటాయి చాలా సినిమాల్లో అని ఉంటుంది కదా. అసలు ఇండియాకి గ్రాఫిక్స్ తీసుకొచ్చిందే మేము. అప్పుడు భారతీయుడు అప్పుడు హాంకాంగ్లో చేసాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ చేసే టెక్నీషియన్ అందరినీ మేమే డెవలప్ చేసాం ప్రస్తుతం ఉన్న వాళ్ళలో. ఇప్పుడు తమిళనాడులో ఇంకొక యూనిట్ చేసాం, వాళ్ళు కూడా బిజీ, మాకు దొరకట్లేదు. అలాంటిది మా రవికి కానీ జ్యోతికి కానీ బాగా అవగాహన ఉంది. దాన్ని మాయా చేసాడు, తనకి గ్రాఫిక్స్లో అవగాహన ఉంది. ఈ సినిమాకి టోటల్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజేషనే జ్యోతి. అంటే చాలా చోట్ల ఇచ్చి ఎవ్రీ టీమ్ దీంట్లో కాను ల్యాప్టాప్లో మాట్లాడి ఈవెన్ ఇరాన్లో ఇచ్చిన వాళ్ళని అడ్వైజ్ ఇచ్చి ఆ లెవెల్ ఆఫ్ వర్క్ తీసుకోవడానికి కారణం తనే. వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ ఇనఫ్ టైం. 24న రాబోయే లోపు ఇంకా దీనికి సంబంధించినటువంటి హరిహర వీరమల్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ రోజు ఆ రోజు ఏది రిలీజ్ చేసినా, చిన్న పోస్టర్ కానీ, ఒక చిన్న మాట బయటకు వచ్చినా సరే, ఒక చిన్న అప్డేట్ బయటకు వచ్చినా సరే, ఇట్ ఈస్ మేకింగ్ వేవ్స్ ఇన్ ద ఫ్యాన్స్. సంచలనం క్రియేట్ చేస్తుంది. అలాంటివి ఏమున్నాయి తాజాగా 24 లోపు మీరు చేయబోయేవి? ఇంకా అప్డేట్ ఉంటే మ్యాక్సిమం ట్రైలర్ ఇచ్చాం. తర్వాత ప్రమోషన్ అప్పుడు కీరవాణి గారు మ్యూజిక్ కంపోజిషన్లో దీంట్లో ఉన్న వేరే పాటలు లైవ్లో చేస్తారు. తర్వాత మేకింగ్ అయినా చేస్తాం. ఏముంటే అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో మాత్రం ఒకటి పబ్లిక్ ఫంక్షన్, అది విజయవాడ ఆర్ తిరుపతి అనేటువంటి. వెరీ గుడ్ సార్. July 24th is going to become a very big day. మీకు తర్వాత మేము డిసైడ్ అయ్యాక నేచరు తర్వాత చూస్తే తొలి ప్రేమ రిలీజ్ అయింది July 24th. తర్వాత ఇందిరా రిలీజ్ అయింది July 24th. 2 బ్లాక్ బస్టర్ డేట్ అని
ఫ్యాన్స్ పెట్టారు మీడియాలో. ఓకే. ఓకే, ఒక మంచి డేట్ ఫిక్స్ అయినట్టు. చాలా నిజంగా చాలా గొప్ప డేట్ వచ్చింది అనుకోకుండా. మీరు అనుకోలేదు 25th అవుతుంది అనుకున్నారు, కానీ 24th 25th ఫ్రైడే, జనరల్ 25th ఫ్రైడే కదా. కానీ మేము థర్స్డే ప్రీమియర్ షో ఫారిన్లో థియేటర్లు దొరకాలంటే మన థర్స్డే అయితే వాళ్ళు వెడ్నెస్డే ముందు రోజు వేస్తారు. అదే. అది ఒకటి. తర్వాత నేను ఆ మధ్యకాలంలో సాయిబాబా టెంపుల్ కట్టాను, మ్మ్. అందుకని సినిమాలన్నీ థర్స్డే రిలీజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ట్రెండ్ థర్స్డేకి వచ్చేసిన తర్వాత ఇది ఎవరికి తెలియదు. యాక్చువల్గా నేను మొదలు పెట్టాను. ఓహో, ఓహో, ఆ great మీరే. ఆ. ఈవెన్ బుధవారం మిడ్-నైట్ 12 o'clockకి ఆడియో అజయ్ సినిమాలన్నీ ఆడియో 12 o'clock స్టార్ట్ చేశాను. గురువారం అందులో పెద్ద సినిమాలు 10 days వీక్ ని తీసుకోవటం అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అవును. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ సార్, Thank you, కంగ్రాచులేషన్స్, thank you, థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ ఇనఫ్ టైం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.